నరసింహరావు గారు, కొంప మునిగింది, యుద్ధం ఆగిపోయిందట. అవునవును, ఆ పాడు వార్త ఇప్పుడే రేడియోలో విన్నాను. ఎంత నష్టం, ఎంత నష్టం. 12 లక్షల రూపాయల సరుకు గొడవంలో నిల్వ చేశాను. ధరలు టపీలు పడిపోయింది. చెప్పకుండా చేయకుండా ఇంత హడావుడిగా యుద్ధం ఆపేస్తే దేశంలో మనలాంటి వాళ్ళ గతి ఏం కాను బాబు. దేశం సంగతి ఆ నాయకులకు పట్టిందటయ్యా. మా దగ్గర అన్ని విమానాలు ఉన్నాయి, ఇన్ని ట్యాంకులు ఉన్నాయి, శత్రువులను పొడి చేస్తాం, చీల్చేస్తామని గావు పెట్టారు. ఏది పట్టుమని 10 రోజులు యుద్ధం చేశారో లేదో చేతి తీశారు. ఇప్పుడు నాకు ఏదైనా దారి చూపండి బాబు. గోడౌన్లో సరుకంతా ఇన్సూర్ చేసావా? చిత్తం. ఎంతకి? 15 లక్షలకి. గుడ్. గోడౌన్ తగలబెట్టి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మొత్తాన్ని క్లెయిమ్ చేయి. ఎలాగండి గోడౌన్ తగలబెట్టడం? గోడౌన్ తగలబెట్టడం చేత కదా నీకు? చెప్పుకోవడానికి సిగ్గులేదటయ్యా. పెద్ద పెద్ద బస్సులు చిన్న చిన్న పిల్లలు తగలబెడుతున్నారు. ఎందుకు పనికి వస్తావా నువ్వు? అది కాదండి, గోడౌన్ మనమే తగలబెట్టినట్టు తెలిస్తే బేడీలు పడవండి. తెలిసేటట్టు ఎందుకు చేస్తావయ్యా? నీ గోడౌన్ పక్కన గుడిసెలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ గుడిసెలోంచి ఒకటి పట్టుకో, వాడి మొహాన్ని ఒక 1000 రూపాయలు బారే, అర్ధరాత్రి వేళ సామాన్లు బయటేసి వాడి గుడిసె వాడిని తగలబెట్టుకోమను. మిగతా గుడిసెలు అంటుకుంటాయి. నీ గోడౌన్లో ఒక 10 కిరసనాయిల డబ్బాలు 10 పెట్రోల్ డబ్బాలు పెట్టుంచు. అరగంటలో మొత్తం అంతా బూడిదైపోతుంది. చిత్తం. బేసిక్గా ఉందండి ప్లాన్. ఈ లోపల ఫైర్ ఇంజిన్లు వచ్చి ఆర్పేస్తే? అవునండి. ఎలా మరి? మున్సిపాలిటీ రోడ్డు కాంట్రాక్టర్ని పట్టుకో, ఫైర్ ఇంజిన్ల సాయలకు రాకుండా 4 పక్కల రోడ్లకి కందకాలు తవ్వించమను. ఏం బుర్ర, ఎమ్మ బుర్ర, రావు బహదూర్ బుర్ర. అంతేలే, ఉత్త పొగడతలే, ఖర్చు లేని పని కదూ. బ్లాక్ మార్కెట్ లో లాభాలు వస్తే మాత్రం అంతా నీకే కావాలి. సలహాలు ఇచ్చినందుకు వాటా ఇవ్వమంటే ఏడుపు మొహం పెడతావు. ఇందులోంచి బయటపడేయండి స్వామి, తమకు పావలా వాటా ముట్ట చెప్పుకుంటాను. కావాలైనా పోనీ 40 పైసలు ఇచ్చుకుంటాను. సరే పో, పనులు మాత్రం చకచక జరిపించాలి. ఇదిగో